ఐపీఎల్ 2026లో గుజరాత్ ని చితక్కొట్టి ఐదోసారి ఫైనల్ చేరిన ఆర్సీబీ. రజత్ పటిదార్ రప్ప ఊచకోత బ్యాటింగ్ కి బెంబేలెత్తిపోయిన జీటీ బౌలర్స్. గుజరాత్ ఓటమికి ఆ ఒక్క మిస్టేకే పెద్ద కారణమా? ఏదైతేనేం జీటీ నిన్న మ్యాచ్ ఆడలేదు. టీం అంతా సాయిబాబా ప్రవచనాలకు వెళ్లారంటూ కామెంట్స్. మరి మ్యాచ్ ఎలా జరిగిందో మాట్లాడుకుందామా? హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2026 ఫైనల్స్ లోకి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి అడుగు వేసింది. మంగళవారం ధర్మశాల వేదికగా గుజరాత్ టైటన్స్ తో జరిగిన క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో 92 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ రజత్ పటిదార్ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు స్కోర్ చేసింది. అనంతరం పవర్ ప్లేలోనే 5 వికెట్లు కోల్పోయి ఓటమి ఖరారు చేసుకుంది గుజరాత్ టైటన్స్. చివరకు 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆల్అౌట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ప్లే ఆఫ్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. కెప్టెన్ రజత్ పటిదార్ 33 బాల్స్ లో 93 రన్స్ చేసి అజేయంగా నిలవడంతో ఏకంగా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ కి స్టార్ట్ చేసినటువంటి గుజరాత్ టైటాన్స్ ఏ స్టేజ్ లోనూ గెలిచేలా కనిపించలేదు. స్టార్టింగ్ నుండి వికెట్లు కోల్పోయిన ఆ టీం పవర్ ప్లే ముగిసే లోపే ఓటమి ఖరారు చేసుకుంది. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే టాప్ 3 బ్యాటర్లు తొలి 6 ఓవర్లలోపే అవుట్ అయ్యారు. సాయి సుదర్శన్ 14, శుభన్ గిల్ 2 పరుగులు, జాస్ బట్లర్ 29 రన్స్ చేసి పెవిలియన్ కు చేరిపోయారు. నిశాంత్ సింధు 4 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 8, జేసన్ ఓడల్ డకౌట్ కూడా అవగా త్వరగానే అవుట్ అయిపోయాడు. అయితే దీంతో గుజరాత్ ఓటమి ముందే ఖరారైపోయింది. చివరకు గుజరాత్ టైటన్స్ 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. అయితే ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026లో ఫైనల్ చేరినటువంటి ఫస్ట్ టీమ్ గా నిలిచింది. ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్ చేరడం ఇది ఐదోసారి. 2009 ఒకసారి, 2011, 2016లో రన్నరప్ గా నిలిచినటువంటి ఆర్సీబీ గత సీజన్స్ లో విజేతగా నిలిచింది. అయితే తొలిసారి ఐపీఎల్ టైటిల్ ముద్దాడింది. లేటెస్ట్ గా వరుసగా రెండోసారి ఫైనల్ కి చేరింది. ఇక బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచినటువంటి టీంతో గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైర్ 2లో ఆడనుంది. అందులో గెలిచినటువంటి జట్టు మే 31న ఆర్సీబీతో ఫైనల్లో తలపడనుంది. కీలకమైనటువంటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు తడబడ్డారు. అన్ని అనుకూలంగా ఉన్నాయి అనుకునేటువంటి టైంలో ప్లేయర్లు చేతులెత్తేశారు. టాస్ కూడా గుజరాత్ కి అనుకూలంగా రావడంతో ధర్మశాలలో టఫ్ ఫైట్ జరుగుతుందని కూడా అందరూ అనుకున్నారు. కానీ గుజరాత్ టైటన్స్ చెత్త ఫీల్డింగ్ కారణంతో క్వాలిఫైర్ 1లో మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా రజత్ పటిదార్ క్యాచ్ డ్రాప్ చేసినటువంటి ఆ మ్యాచ్ సినారియోనే మొత్తం మార్చేసింది. ఆ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ మొత్తం 3 క్యాచ్లు వదిలేసింది. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ ఫీల్డింగ్ మిస్టేక్ తో మ్యాచ్ ను చేజార్చుకుంది. క్యాచ్లతో పాటు ఫీల్డింగ్ మిస్టేక్, రన్అట్లను ఛాన్స్లను కూడా గుజరాత్ ఫీల్డర్లు వదిలేశారు. వెంకటేష్ అయ్యర్ క్యాచ్ ని గుజరాత్ కెప్టెన్ శుభన్ గిల్ ఎంత అద్భుతంగా పట్టుకొని మంచి స్టార్ట్ ఇచ్చినా ఆ తర్వాత వరుసగా ఫీల్డింగ్ మిస్టేక్లతో మ్యాచ్ చేజారిపోయింది. గుజరాత్ టైటన్స్ అత్యంత కాస్ట్లీ ఫీల్డింగ్ మిస్టేక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్ రజత్ పటిదార్ క్యాచ్ వదిలేయడం. అయితే మ్యాచ్ 14వ ఓవర్లో ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ లో రజత్ పటిదార్ గాల్లోకి బాల్ని లేపాడు. అది నేరుగా కగిసో రబాడా చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక పటిదార్ అవుట్ అయ్యాడని అందరూ అనుకున్నారు. కానీ తీరా చేతుల్లో పడినటువంటి క్యాచ్ ని రబాడా వదిలేశాడు. ఆ క్యాచ్ వదిలేయడం ఎంత ప్రమాదకరమో మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కానీ మాత్రం తెలియలేదు. క్యాచ్ వదిలేసేటువంటి టైంకి రజత్ పటిదార్ 13 బంతుల్లో 21 రన్స్ చేశాడు. ఆ టైంలో ఆర్సీబీ 14 ఓవర్లో 140కి 3 వికెట్లు కోల్పోయింది. అయితే రజత్ పటిదార్ క్యాచ్ ఎప్పుడైతే వదిలేశారో ఆఖరి 6 ఓవర్లలో ఏకంగా 114 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. రజత్ పటిదార్ కేవలం 33 బాల్స్ లోనే 93 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. దాంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 250 పరుగులు చేసేసింది. అయితే కీలకమైనటువంటి టైంలో రజత్ పటిదార్ క్యాచ్ వదిలేయడం, ఆ తర్వాత పటిదార్ విధ్వంసంతో 5 4లు 9 6లతో ధర్మశాలలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ ఒక్క క్యాచ్ వదిలేయడంతో గుజరాత్ టైటన్స్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. భారీ టార్గెట్ చేజింగ్ లో గుజరాత్ 162 పరుగులకే కుప్పకూలిపోవడంతో ఆర్సీబీ నేరుగా ఫైనల్స్కి వెళ్ళిపోయింది. ఇక గుజరాత్ టైటన్స్ క్వాలిఫైర్ 2కి డెఫినెట్ గా పడిపోయింది. అయితే కీలకమైనటువంటి మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో రజత్ పటిదార్ చేసి చూపించాడు. విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత 9వ ఓవర్లో క్రీజ్లోకి వచ్చినటువంటి రజత్ పటిదార్ మిడిల్ ఓవర్లలో వికెట్లు పడకుండా చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిలబెట్టుకుంటూ వచ్చాడు. విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్ ఇద్దరు కూడా ఒకే ఓవర్లో అవుట్ అవడంతో ఆర్సీబీ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. 9వ ఓవర్లో క్రీజ్లోకి వచ్చినటువంటి రజత్ 13వ ఓవర్ వరకు కూడా పెద్దగా పరుగులేమి చేయలేదు. 13వ ఓవర్ ముగిసే టైంకి రజత్ పటిదార్ 10 బాల్స్ లో 14 రన్స్ మాత్రమే చేశాడు. ఓవర్ల టైంకి అంటే 8 ఓవర్ల టైంకి 92 పరుగులు ఉన్నటువంటి ఆర్సీబీ స్కోర్ దాదాపు 13వ ఓవర్ టైంకి కేవలం 128 పరుగులు మాత్రమే. 14వ ఓవర్లో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ప్రసిద్ధి కృష్ణ వేసినటువంటి ఆ ఓవర్లో రజత్ పటిదార్ తొలి 2 బాల్స్ లో 6 రన్స్ చేశాడు.
ఇక మూడో బాల్స్ని బౌండరీగా మారుద్దాం అనేటువంటి ప్రయత్నించి క్యాచ్ ఇవ్వగా రబాడా దాన్ని వదిలేశాడుగా. ఇక అప్పటి నుంచి వెళ్ళి రజత్ పటిదార్ విధ్వంసం మొదలైంది. అప్పటికి టీమ్ స్కోర్ 14 ఓవర్లు 140. అండ్ ఆఖరి ఓవర్లు ఏదైతే ఆఖరి 6 ఓవర్లు ఉంటాయో రజత్ పటిదార్ తన రప్ప బ్యాటింగ్ ని చూపించాడు. సిక్సర్లు, ఫోర్లతోటి గ్రౌండ్ లో నలుమూలల బౌండరీలు బాదాడు. ఆఖరి 22 బాల్స్ లో ఏకంగా 77 పరుగులు బాదాడు. అంటే ఆ క్యాచ్ ని మిస్ చేసినప్పటి నుంచి రజత్ పటిదార్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు అనేది ఏ మాత్రం కూడా డౌట్ లేని విషయం. అయితే ఏ బాల్ వేసినా బౌండరీ వైపే వెళ్తుంది. మొత్తం 33 బాల్స్ ఆడినటువంటి రజత్ పటిదార్ 5 ఫోర్లు 9 సిక్సర్లతోటి 93 పరుగులతోటి నాట్అవుట్ గా నిలిచాడు. రజత్ పటిదార్ విధ్వంసానికి ఆర్సీబీ స్కోర్ 254 చేరిపోయింది. ఇక కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించినటువంటి పటిదార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే అవార్డు దక్కింది. అయితే రజత్ పటిదార్ ఈ సీజన్ లో 5వ హాఫ్ సెంచరీ చేసి 486 పరుగులు చేశాడు. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా చాలా మందికి డౌట్ రావచ్చు. అంటే అంత మంచి బౌలింగ్ టీం ఉన్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని కూడా డౌట్ రావచ్చు. కానీ అక్కడ రజత్ పటిదార్ క్యాచ్ మిస్ చేయడం ఒకటి పెద్ద మిస్టేక్. అండ్ సేమ్ టైం అక్కడ ఆర్సీబీ కావచ్చు అండ్ దాంతో జీటీ కావచ్చు, ఈ రెండు టీమ్స్ కూడా ధర్మశాలలో ఆడడం ఫస్ట్ టైం. సో మేబీ మ్యాచ్ అంటే పిచ్ ని జడ్జ్ చేయడంలో వెనకబడ్డారా ఏమో తెలియదు, కానీ బౌలర్లు ఎక్కడ కూడా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. ఇన్ఫాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ అంటే ఎప్పుడైనా కానీ వికెట్ ఆపితే స్కోర్ ఆటోమేటిక్గా రన్స్ వస్తాయనడానికి నిన్న ఆర్సీబీ మ్యాచ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎప్పుడైతే వికెట్ ఆపాడో రజత్ పటిదార్ లాస్ట్ 6 ఓవర్లలో విధ్వంసం చేసి చూపించాడు. అంటే ఆల్మోస్ట్ 254 పరుగులు. అండ్ అప్పటి వరకు ఓవర్కి 9, 10, 9, 10, 9, 10 వస్తున్నాయి. ఎప్పుడైతే 14 ఓవర్ అంటే లాస్ట్ 6 ఓవర్లు ఉన్నాయో అక్కడ చూసేసుకున్నారు మ్యాచ్ మొత్తం గేమ్ షో గేమ్. అసలు ఎక్కడ చూసినా బౌండరీలు, సిక్స్లు, వర్షాలతోటి అంటే బేసిక్గా నిన్న రాత్రి వర్షాలు, కానీ అక్కడ ధర్మశాలలో బౌండరీలో వర్షం అయితే కురిపించాడు రజత్ పటిదార్. సో ఆ రేంజ్ లో ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారనమాట. సో అందుకనే ఆర్సీబీ నేరుగా ఫైనల్కి వెళ్ళిపోయింది. ఇన్ఫాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనందరికీ తెలుసు జీటీ అంత స్కోర్ జీటీ మహా అయితే 200 లోపు ఉన్న దాన్ని అతి కష్టం మీద జస్ట్ జడ్జ్ చేయగలుగుతా. అంటే 165 కూడా చాలా డిఫెండ్ చేసుకున్నటువంటి టీం ఈజీగా. అంత బౌలింగ్ అటాక్ ఉంది, కానీ ఇక్కడ 250 రన్స్ పెట్టేసరికి బౌలర్లు కూడా ఏం చేయలేకపోయారు. అంటే మేబీ ఎక్కడో ఒక కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటది కదా, అది స్పష్టంగా నిన్న జీటీ బౌలర్లలో ఆల్రెడీ తెలిసి వచ్చింది. వాళ్ళ కట్టకి ఆల్మోస్ట్ ఏంటంటే కళ్ళకు కట్టినట్టుగా కూడా కనిపించింది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మీద 165 కొట్టారు, బట్ ఆ 165 కూడా డిఫెండ్ చేసుకోగలిగారు. కానీ నిన్న 250 చూసేసరికి ఏ బౌలర్లకైనా ఆ మార్క్ చూస్తే కొంచెం ఇబ్బందిగా మారుతుంది. సో అలానే నిన్న కూడా వాళ్ళు జరిగింది. సో చాలా మంది ఏం కామెంట్ చేస్తున్నారంటే జీటీ నిన్న మ్యాచ్ ఆడలేదు, సాయిబాబా ప్రవచనాలకు వెళ్ళారు. సేమ్ టైం దాని తర్వాత క్వాలిఫైర్ 2 మాత్రమే ఉంటుంది వాళ్ళకి, క్వాలిఫైర్ 1 అయితే గుర్తులేదు. ఇక అలానే ఆడాలి అని కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఇన్ కేస్ ఈ రోజు ఎలిమినేటర్ జరగబోతుంది ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. ఈ రోజు కనుక ఎస్ఆర్హెచ్ గెలిచిందా నెక్స్ట్ జీటీ తోటి మళ్ళీ క్వాలిఫై 2లో ఉంటుంది. దాని తర్వాత ఫైనల్స్ అది కూడా గెలిస్తే ఫైనల్స్లో ఆర్సీబీని కొట్టేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే 2016లో సేమ్ సినారియో రిపీట్ అయింది. ఎలిమినేటర్ ఆడింది ఎస్ఆర్హెచ్, అక్కడ క్వాలిఫై 2లో కూడా గుజరాతే ఉంది. ఇప్పుడు ఫైనల్స్లో కూడా ఆర్సీబీ ఉంది. సో కంప్లీట్గా 2016 అలానే రిపీట్ అవ్వబోతుంది. మరి మేబీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ కేకేఆర్, దాని తర్వాత ఎలిమినేటర్ ఆడొస్తున్నట్టు ఇక్కడ ఆర్ఆర్ ఉంది. సో ఈ రోజు కనుక మ్యాచ్ ఆర్ఆర్ని కొట్టిందా, ఇక సేమ్ సినారియో 2016లో ఎలా ఉందో ఇప్పుడు 2026 అంటే ఆఫ్టర్ 10 years ఆ సినారియో మళ్ళీ రిపీట్ చేయబోతుంది ఎస్ఆర్హెచ్ అని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో మరి ఈసారి ఇప్పుడు అలానే ఉంది, ఎలిమినేటర్ ఆడుతుంది ఈ రోజు, బట్ ఈ రోజు కనుక కొట్టిందా జీటీని కూడా సేమ్ టైం, దాని తర్వాత ఆర్సీబీ సేమ్ టైం. సో మరి ఇలా ఈ సినారియో 2016 రిపీట్ చేసి ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుందా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.